మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 18న చంద్రగ్రహణం, పైగా మహాలయ పౌర్ణమి, 69 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. అయితే ఈరోజు మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు, కష్టాలు దరిద్రము పోతాయి, తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇక మీరు అపర కుబేరులుగా మారిపోతారు. వద్దన్న కోట్లు వస్తాయి. పైగా కాస్తో కూస్తో గ్రహణం ఎఫెక్ట్ పడితే అది కూడా పోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంటి సింహద్వారానికి మర్చిపోకుండా దీనిని కట్టండి. సింహద్వారానికి దీనిని కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది, డబ్బు వస్తుంది, మీకు చాలా మంచి జరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, కావలసినంత ధనం వస్తుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అనేక మార్గాలలో ధనం వస్తుంది, మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మరి గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏం కడితే కష్టాలు దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ మహాలయ పౌర్ణమి చాలా పెద్ద పౌర్ణమి. ఎందుకంటే ఈ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది. కావున ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, 1000% ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు, అపర కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది దరిద్ర బాధలతో కష్టాలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు, ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి సమస్యలు పోతాయి, జనఘోష తగ్గుతుంది. అంటే మనం రోజు చూస్తూనే ఉంటాం, మన ఇంటి పక్కన ఉండేవారు, ఇంటి దగ్గరలో ఉండేవారు, బంధువులు మనల్ని చూసి లోపల కుళ్ళుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ ధనం సంపాదించుకుంటున్నారు, మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు అని లోపలే కుళ్ళుకుంటూ ఉంటారు. ఇదే జనఘోషగా నరఘోషగా మారి మనకు కష్టాలను తెచ్చిపెడుతుంది, మన జీవితాలను నాశనం చేస్తుంది, సమస్తం కోల్పోయేలాగా చేస్తుంది. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది అని పెద్దలు అందుకే చెప్పారు. ఇటువంటి భయంకరమైన నరదృష్టి నుండి, నరఘోష నుండి, జనాల ఏడుపుల నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మాకు ఉన్న నరదృష్టి పోవాలని కోరుకునేవారు, అలాగే మాకు నరదృష్టి తగలకుండా ఉండాలని కోరుకునే వారందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పక చేయండి. అలాగే కొంతమందికి విపరీతంగా ధన సమస్యలు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి. ఎంత సంపాదించినా వచ్చిన ధనం వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. భవిష్యత్తు కోసం దాచుకోవడానికి కొంచెం ధనం కూడా మిగలదు. ఇలా విపరీత ధన సమస్యలు ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు, ఎప్పుడూ దరిద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవారు, ఇలా మీకు ఏ విధమైన సమస్య ఉన్నా సరే చక్కగా ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి దీనిని కట్టండి. ఏమీ లేదు, గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత చక్కగా ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి. దానిలో పిడికెడు గల్లులుప్పు వేయండి. ఉప్పు గురించి మనందరికీ తెలుసు, గ్రహణానికి ఉప్పుకు సంబంధం ఉంటుంది. ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఉప్పు విషకరణాలను, నెగిటివ్ ఎనర్జీని తిప్పికొడుతుంది. గ్రహణం ఎఫెక్ట్ మన మీద పడకుండా ఆపుతుంది. ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి. అలా చేయటం వలన వారిపైకి ఎలాంటి ఎఫెక్టు పడకుండా ఉంటుంది. కనుక ముందు ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకొని దానిలో ఒక పిడికెడు ఉప్పును వేయండి. తర్వాత 5 రావి ఆకులను కూడా ఈ వస్త్రంలో వేయండి. రావి ఆకులు కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి. రావి ఆకులకు మన కష్టాలను తొలగించే అతీత శక్తులు ఉంటాయి. రావి ఆకులు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. కనుక ఉప్పుతో పాటు 5 రావి ఆకులను కూడా వేయండి. వీటితో పాటుగా 1 స్పూన్ అంత ఆవాలు కూడా వేయండి. ఆవాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి. ఆవాలను ఈ పరిహారంలో వాడటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి అట్రాక్ట్ అవుతుంది, ధనం అట్రాక్ట్ అవుతుంది. కనుక 1 స్పూన్ ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపును, కుంకుమను కూడా వేయండి. తరువాత ఈ వస్తువులన్నిటికీ కూడా ధూపం చూపించి మూట కట్టేయండి. ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ అంటే సింహద్వారం ఉంటుంది కదా, దానిపైన కట్టండి. కొంతమంది ఇళ్లల్లో 2 సింహద్వారాలు ఉంటాయి.
అలాంటి వారు మీరు ఎక్కువగా బయటకు వెళ్ళడానికి, లోపలికి రావడానికి ఏ ద్వారాన్ని వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న నరదృష్టి, నరఘోష, జనఘోష అన్నీ కూడా పోతాయి. గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ధన సమస్యలు పోతాయి. కోటాను కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీకు మీరుగా కష్టపడి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారని అర్థం. ఇలా గుమ్మానికి కట్టిన మూటను 7 రోజుల తర్వాత తీసేసి ఆ మూటను అలా డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టేయండి, లేదా పారే నీటిలో పడవేయండి, లేదంటే మొక్కల్లో పడవేయండి. అంటే ఎవరు నడవడానికి వీలులేని విధంగా ముళ్ళ తుంపలు ఉంటాయి కదా, ఆ తుంపల్లో అయినా సరే పడేయండి. ఈ పరిహారాన్ని గ్రహణమంతా అయిపోయాక రాత్రి సమయంలో చేయాలి. ఇది కాక గ్రహణం ముందు చేయవలసిన పరిహారం ఇంకొకటి ఉంది. అదేమిటి అంటే గ్రహణం ముందు అంటే ఉదయం 7 లోపు గుమ్మానికి రావి ఆకులు తోరణాలుగా చేసి కట్టండి. గ్రహణం పట్టక ముందే 11 రావి ఆకులను తెచ్చుకొని ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకుని దానికి పసుపు రాసి ఆ దారానికి రావి ఆకులను కట్టండి. తోరణంలాగా చేసి ఆ తోరణాన్ని సింహద్వారానికి కట్టండి. ఇలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ పడకుండా రావి ఆకులు అడ్డుకుంటాయి. ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి. ఈ రావి ఆకులను మళ్ళీ గ్రహణం పూర్తయిపోయిన తర్వాత అంటే మధ్యాహ్నం 1 గంటకు తీసేసి ఎక్కడైనా సరే పడవేయండి. ఇది చాలా అరుదైన గ్రహణం. 69 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ గ్రహణం రోజు ఈ పరిహారాలు చేసుకుంటే ఎలాంటి చెడు అనేది మీ మీద, మీ ఇంటి మీద పడదు. మీకు మంచి ఫలితాలు వస్తాయి. దిష్టి సమస్యలు, ధన సమస్యలు కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. దరిద్రం, కష్టాలు పోతాయి. పైగా గ్రహణ దోషాలు కూడా రాకుండా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి గ్రహణం రోజున సింహద్వారానికి వీటిని కట్టండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమితో కలిసి రాబోతుంది. ఇది 69 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు. కనుక ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, మీ దరిద్రమంతా కూడా పోతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీ దశ మారిపోతుంది. నక్కతోక తొక్కినట్లు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం వస్తుంది. గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది. అంతేకాదు ఈ కలబంద పరిహారం చేయటం వలన 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కలబంద మొక్క గురించి మన అందరికీ తెలుసు. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ముగ్గురమ్మలు అనగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు. కలబంద మొక్కకు ఉండే ఒక్కో ముళ్ళులో ఒక్కో దేవత ఉంటారు. అటువంటి కలబంద మొక్కతో ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ధనానికి ధనం వస్తుంది. మంచి ఆరోగ్యం వస్తుంది. ధన ఆకర్షణ పెరుగుతుంది. జనాల ఏడుపు పోతుంది. మీకంతా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. మరి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నెల 18న పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. 69 సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడిందని, మళ్ళీ ఈ సంవత్సరం అలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 18న ఉదయం 7:42 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:30 పూర్తయిపోతుంది. ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. కనుక మనం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే ఆహారం తినకుండా ఉండటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం ఇలాంటి నియమాలేమీ పాటించిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణ సమయంలో రేడియేషన్ వెలువడుతుంది. కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది. ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది. అది ఏమిటి అంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు. అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించనంత పెద్దగా కనిపిస్తాడు. ఇది చాలా విశేషం.
ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. ఏమీ లేదు, చక్కగా అమ్మవారి ఫోటోకు బొట్లు పెట్టుకొని ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించుకొని పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకోండి. కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించండి. ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ కలబంద పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి, నరఘోష, కనుదృష్టి కూడా పోతాయి. ఈ పరిహారానికి ₹1 కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజున చక్కగా చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే కలబంద మొక్కకు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదా, ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే ఒక కలబంద కొమ్మను అయినా సరే తెచ్చుకోవచ్చు. మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుండి కోసి తెచ్చినా పర్వాలేదు, లేదా వేరే వారి ఇంటిలో నుండి తెచ్చినా పర్వాలేదు. ఎలాగోలాగా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి. తర్వాత దానిని పసుపు నీటితో శుభ్రం చేయండి. అంటే పసుపు నీళ్ళు చల్లితే చాలు, కడగాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కలబంద మొక్కకు లేదా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి. అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని 2-3 మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు చుట్టేయండి. ఎన్ని చుట్లు వస్తే అన్ని చుట్లు చుట్టేయండి. ఆ తర్వాత ఈ కలబందను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి. చిన్న కర్చీఫ్ అంత సైజులో ఉండే వస్త్రం తీసుకొని దానిలో పెట్టండి. ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి. అంటే నిగనిగలాడే మంచి నిమ్మకాయను పెట్టండి. మచ్చలు పుచ్చులు ఉన్నది కాదు. నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది. నిమ్మకాయ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది, నరదృష్టిని, నరఘోషను పోగొడుతుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా ఈ వస్త్రంలో వేయండి. అలాగే 5 లవంగాలను, 5 మిరియాలు కూడా వేయాలి. లవంగాలు, మిరియాలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లవంగాలు, మిరియాలలో అతీత శక్తులు ఉంటాయి కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇటువంటి లవంగాలను, మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు పసుపును, కుంకుమను కూడా వేయండి. వీటన్నిటికీ కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి. ఆ మూటను చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెను, స్టోర్ రూము, బాత్రూము ఇలా అన్ని గదుల్లో కూడా జస్ట్ ఒక్కసారి అలా తిరిగి వచ్చేయండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి పైన కట్టండి. ఏ ద్వారాన్ని అయితే మీరు ఇంట్లోకి రావడానికి, బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి. మీ తలపైన ఉండేలాగా కట్టండి. అలా కడితే ఇంట్లోకి అస్సలు చెడు అనేది రాదు. ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును గమనిస్తారు. అంటే కట్టక ముందు ఏ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఆ ఇబ్బందులు ఈ మూటను కట్టిన తర్వాత పోతాయి. మంచి రిజల్ట్ వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. నరదృష్టి, నరఘోష, జనఘోష, నరకన్ను అన్నీ పోతాయి. జనాల ఏడుపు పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపర కుబేరులుగా మీరు మారిపోతారు. అంతేకాదు ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాలు చేకూరుతాయి. పక్కతోక తొక్కినట్లు, పట్టిందల్లా బంగారం అయినట్లు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. పైగా గ్రహణ దోషాలు కూడా మీ ఇంటిపై పడవు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనానికి ధనం వస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. ఆనందానికి ఆనందం వస్తుంది. విపరీతంగా సంపాదన పెరిగిపోతుంది.
మీకు తిరిగిలేని రాజయోగం అనేది పడుతుంది. ఇలా కట్టిన మూటను 3 లేదా 6 లేదా 9 లేదా 12 నెలల తర్వాత తీసేసి పారే నీటిలో పడవేయండి. మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేసుకోండి. ఈ కలబంద మొక్క పరిహారం చాలా పవర్ఫుల్ కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కలబందతో ఈ పరిహారం చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసి చక్కటి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయలు, పటికాయల రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా. అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి. మళ్ళీ కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది. కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి. ఈ మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ముందు ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే చాలు, లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వస్తుంది. సిరి సంపదలను ఇస్తుంది. తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము, ఆస్తి వస్తుంది. మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. బాధలు, కష్టాలు, దరిద్రం మొత్తం పోయి తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఈరోజు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహం కలిగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి మహాలయ పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా లక్ష్మీ నారాయణులను పూజించాలి. పూజించేటప్పుడు దీపారాధన చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఎప్పుడైనా సరే దీపాన్ని కటిక నేల మీద వెలిగించకూడదు. అలా వెలిగిస్తే ఎటువంటి ఫలితం రాదు. దీపాన్ని ఏదైనా ఆకు మీద కానీ లేదా ప్లేట్లో కానీ పెట్టి వెలిగించాలి. ఇక ఈ మహాలయ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు ప్రత్యేకంగా తామర ఆకును ఉంచి దానిపై ప్రమ్మిదలు ఉంచి దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముందుగా తామర ఆకును తెచ్చుకుని దాని మీద 5 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకును అమ్మవారి ఫోటో ముందు పెట్టి ఆకు మీద మట్టి ప్రమ్మిదను లేదా దీపారాధన కుందులను ఉంచి 3 ఒత్తులు వేసి అగరవత్తులతో దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తరువాత ఆ దీపానికి పుష్పాలు, అక్షింతలు సమర్పించండి. మహాలయ పౌర్ణమి రోజు ఈ విధంగా దీపారాధన చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు చాలా సులభంగా కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలన్నా ఎంతో పవిత్రమైన ఈరోజు తామర ఆకుపై దీపారాధన ఉంచి మీ ఇంట్లో దీపారాధన చేయాలి. 2 దీపాలు వెలిగించేవారు 2 తామర ఆకులు తెచ్చుకొని వెలిగించుకోవచ్చు. 1 దీపం వెలిగించేవారు 1 ఆకును తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా తామరాకు మీద దీపం వెలిగించటం వలన ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. బాధదోషాలు పోతాయి. నవగ్రహాలు ప్రసన్నమవుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి అన్ని దోషాలు పోవాలంటే మహాలయ పౌర్ణమి రోజు తామరాకు మీద దీపం వెలిగించండి. ఇలా వెలిగించటం వలన ఆ దీపపు కాంతి వెలుగుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుని సిరి సంపదలను కలిగిస్తుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి పారిపోతుంది.
తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ దీపపు కాంతిలో కాలి బూడిద అయిపోతాయి. శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామరాకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.